ఆచి చికెన్ మసాలా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ది కేరళ స్టోరీకి సీక్వెల్ గా వస్తున్న ది కేరళ స్టోరీ 2 విడుదలపై కేరళ హైకోర్టు స్టే ఇచ్చింది. సినిమాలో వివాదాస్పద అంశాలు ఉన్నాయని సెన్సార్ బోర్డు తీరుపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా సరిగ్గా చూడకుండానే అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించింది కోర్టు. కేరళ రాష్ట్రాన్ని ఓ వర్గం ప్రజలను కించపరిచేలా ఈ సినిమా ఉందన్న ఆరోపణల నేపథ్యంలో కేరళ హైకోర్టు ఈ చిత్రం విడుదలపై మధ్యంతర స్టే విధించింది. కోర్టులో విచారణ పూర్తయ్యే వరకు సినిమాను విడుదల చేయవద్దని హైకోర్టు మేకర్స్ ను ఆదేశించింది. విపుల్ అమృత్ లాల్ షా నిర్మించిన ఈ చిత్రం రేపు థియేటర్స్ లో విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా కేరళ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందంటూ శ్రీదేవ్ నంబూద్రి అనే బయాలజిస్ట్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలైతే చేసింది. ఇక పిటిషనర్ వ్యక్తం చేస్తున్న ఆందోళనను నిజమే అని కూడా అనిపిస్తున్నాయి. విచారణ పెండింగ్ లో ఉన్నప్పుడు సినిమాను విడుదల చేయవద్దని మేకర్స్ కు ధర్మాసనం స్పష్టం చేసింది. అంతకుముందు సినిమాను చూడాలని కోర్టు కోరగా మేకర్స్ అందుకు నిరాకరించారు. ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వం సెన్సార్ బోర్డు నిర్ణయానికి మద్దతుగా నిలిచింది. సినిమా వల్ల శాంతి భద్రతలకు ఎలాంటి ముప్పు లేదని, ఇది రాష్ట్రాన్ని ప్రతికూలంగా చూపడం లేదని కేంద్రం తరపు న్యాయవాది వాదించారు. సృజనాత్మక స్వేచ్ఛను అడ్డుకోలేమని పేర్కొన్నారు. సెన్సార్ బోర్డు తరపు న్యాయవాది వాదిస్తూ ఢిల్లీ బెల్లి, చెన్నై ఎక్స్ప్రెస్, గోవా గన్ వంటి సినిమాల పేర్లు కూడా కొంతమందిని ఇబ్బంది పెట్టవచ్చని, అలాగని ప్రతిదానికి అభ్యంతరం చెబితే ముగింపు ఉండదన్నారు. మలయాళీ బ్రాహ్మణుడిగా తనను తాను పరిచయం చేసుకున్న పిటిషనర్ శ్రీదేవ్ నంబూద్రి ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సినిమా కథ ఉత్తర భారతదేశంలోని 3 మహిళల చుట్టూ తిరుగుతున్నప్పుడు టైటిల్లో కేరళ అని పెట్టడం రాష్ట్రాన్ని తప్పుగా చూపడమేనని ఆయన వాదించారు. ఇది ముస్లింలను, కేరళను కించపరిచేలా ఉన్న ప్రచార చిత్రమని ఆయన ఆరోపించారు. సినిమాకు ఇచ్చిన యుఎస్ సర్టిఫికెట్ ను రద్దు చేయాలని ఆయన కోరారు. విచారణ సందర్భంగా కోర్టు కూడా కొన్ని కఠినమైన ప్రశ్నలు సంధించింది. షరియా చట్టం ప్రతి చోట వర్తిస్తుంది వంటి డైలాగులు ఏ ప్రతిపాదికన పెట్టారని ప్రశ్నించింది. కేరళ మత సామరస్యానికి పెట్టింది పేరని, ప్రాథమికంగా చూస్తే సినిమా రాష్ట్రాన్ని ప్రతికూలంగా చూపిస్తున్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ది కేరళ స్టోరీకి సీక్వెల్ గా వస్తున్న ది కేరళ స్టోరీ 2 విడుదలపై కేరళ హైకోర్టు స్టే ఇచ్చింది. సినిమాలో వివాదాస్పద అంశాలు ఉన్నాయని సెన్సార్ బోర్డు తీరుపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా సరిగ్గా చూడకుండానే అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించింది కోర్టు. కేరళ రాష్ట్రాన్ని ఓ వర్గం ప్రజలను కించపరిచేలా ఈ సినిమా ఉందన్న ఆరోపణల నేపథ్యంలో కేరళ హైకోర్టు ఈ చిత్రం విడుదలపై మధ్యంతర స్టే విధించింది. కోర్టుల విచారణ పూర్తయ్యే వరకు సినిమాను విడుదల చేయవద్దని హైకోర్టు మేకర్స్ ను ఆదేశించింది. విపుల్ అమృత్ లాల్ షా నిర్మించిన ఈ చిత్రం రేపు థియేటర్స్ లో విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా కేరళ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందంటూ శ్రీదేవ్ నంబూద్రి అనే
బయాలజిస్ట్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ బెచ్చు కురియన్ థామస్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలు నిజమే అనిపిస్తున్నాయి. విచారణ పెండింగ్ లో ఉన్నప్పుడు సినిమాను విడుదల చేయవద్దని మేకర్స్ కు ధర్మాసనం స్పష్టం చేసింది. అంతకు ముందు సినిమాను చూడాలని కోర్టు కోరగా మేకర్స్ అందుకు నిరాకరించారు. ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వం సెన్సార్ బోర్డు నిర్ణయానికి మద్దతుగా నిలిచింది. సినిమా వల్ల శాంతి భద్రతలకు ఎలాంటి ముప్పు లేదని, ఇది రాష్ట్రాన్ని ప్రతికూలంగా చూపడం లేదని కేంద్రం తరపు న్యాయవాది వాదించారు. సృజనాత్మక స్వేచ్ఛను అడ్డుకోలేమని పేర్కొన్నారు. సెన్సార్ బోర్డు తరపు న్యాయవాది వాదిస్తూ ఢిల్లీ బెల్లి, చెన్నై ఎక్స్ప్రెస్, గోవా గన్ వంటి సినిమాల పేర్లు కూడా కొంతమందిని ఇబ్బంది పెట్టవచ్చని, అలాగని ప్రతిదానికి అభ్యంతరం చెబితే ముగింపు ఉండదన్నారు. మలయాళీ బ్రాహ్మణుడిగా తనను తాను పరిచయం చేసుకున్న పిటిషనర్ శ్రీదేవ్ నంబూద్రి ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సినిమా కథ ఉత్తర భారతదేశంలోని ముగ్గురు మహిళల చుట్టూ తిరుగుతున్నప్పుడు టైటిల్లో కేరళ అని పెట్టడం రాష్ట్రాన్ని తప్పుగా చూపడమేనని ఆయన వాదించారు. ఇది ముస్లింలను, కేరళను కించపరిచేలా ఉన్న ప్రచార చిత్రమని ఆయన ఆరోపించారు. ఈ సినిమాకు ఇచ్చిన యుఎస్ సర్టిఫికెట్ ను కూడా రద్దు చేయాలని ఆయన కోరారు.